గ్రామం సందర్శించడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మరియు అనుబంధ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ సాంప్రదాయక వృత్తి పనులు కూడా ప్రాధాన్యత ఇస్తూ కొయ్య బొమ్మలు తయారు చేయడము, తర్వాత ఇక్కడ స్థానికంగా దొరికే అడవుల్లో దొరికే సహజమైన రంగులతో అద్దె బట్టలు నేయటం కూడా ఇక్కడ చూశాను. తర్వాత ఒక మంచి నర్సరీ, మరియు ఇక్కడ గానుగతో నూనె తీయటము, ఎన్ని చూస్తుంటే కూడా చాలా ప్రకృతి దగ్గరగా ఈ సంస్థ తీసుకెళ్తుంది. ఇక్కడ ప్రజల్లో మంచి చైతన్యం ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే చలపతిరావు గారిని చూడగానే చాలా మంది ఇక్కడ ఉత్సాహపడి ముందుకు వస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్ళు. నాకు చాలా ఆనందం కలిగింది. అది ప్రతిరోజు ఒక స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. పిల్లలు రెగ్యులర్గా పిల్లలు వారానికి 2-3 సార్లు ఇట్లా వస్తాం. ఇక్కడున్న పనులని చూడటము, పర్యవేక్షించటం వలన వాళ్ళకి మంచి విజ్ఞానం కలుగుతుంది. అంతా కూడా సంకల్ప గ్రామం అనేది ఒక అద్భుత కార్యక్రమం. అంటే వీళ్ళు డైరెక్ట్గా 35-40 మంది పనిచేయటమే కాదు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, అవగాహన పెంపొందించడానికి, ఈ సహజ వ్యవసాయానికి దీనికి సంబంధించి ఈ పనులు వీళ్ళు చేస్తున్న కృషి గొప్ప ఫలితాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. ఎంతో మంది దీన్ని చూసి ప్రేరేపించినట్లు నాకు అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళ ద్వారా చాలా మంది ముందుకొచ్చి ఇంకా చాలా అత్యుత్తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దీని నిర్వాహకులైన చలపతిరావు గారు, వారి కుటుంబ సభ్యులు అందరికీ, మరియు మిగతా సంకల్పంలో పనిచేస్తున్న అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలతో సెలవు.